హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య రాజులిద్దరూ కూడా శ్రీనుని పట్టుకోలేకపోతున్నామని చాలా బాధపడుతూ ఉంటారు. ఇక రేవతి అయితే, తమ్ముడు మీరేం బాధపడకండి, శ్రీనుని ఎలా అయినా సరే పట్టుకుని మీకు అప్పచెప్తాను, శ్రీను రాగానే నేను మీకు కాల్ చేస్తాను అని చెప్పి ఇక రేవతి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఏమంటున్నావు అక్క, శ్రీను ఇప్పుడు కిడ్నాప్ అయ్యాడు, ఎక్కడున్నాడో ఏంటో పట్టుకోవడం కాస్త కష్టమే అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ ఉంటే, కావ్య లేదు, ఎట్టి పరిస్థితుల్లో శ్రీనుని పట్టుకుని తీరుతాను, శ్రీను ఉన్న అడ్రస్ని ఎలా అయినా సరే అని అంటుంటే, దొరికింది అని రాజ్ ఒక్కసారిగా అనడంతో కావ్య ఏమంటున్నారు, దొరికిందా, అడ్రస్ దొరికిందా అని అంటుంటే, అడ్రస్ కాదు నానమ్మ దొరికింది అని చెప్పి ఇంకా రాజ్ పరిగెత్తుకుంటూ పెద్దావిడి దగ్గరికి వెళ్తారు. ఒక్కసారిగా రేవతి, అయ్యో నానమ్మేంటి ఇట్లా దొరికిపోయింది, ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అని చెప్పి ఇక రేవతి కంగారు పడుతూ ఉంటే, కావ్య కూడా పరిగెత్తుకుంటూ అమ్మమ్మగారు మీరేంటి ఇక్కడ అని అడగడంతో ఇక ఇందిరాదేవి అయితే, అయ్యో భగవంతుడా, ఎవరికైతే దొరకకూడదనుకున్నానో వాళ్ళకే దొరికిపోయాను, ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి అన్నట్టుగా ఇంకా పెద్దావిడైతే తనలో తను ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. ఇక రాజైతే, నానమ్మ ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి, ఏదో తప్పు చేసి దొరకకుండా పారిపోవాలనుకుని దొరికిపోయినట్టు ఫేసెంట్ అలా పెట్టావు అని అంటుంటే, అవునవును, పాలు తాగేసి నలుగురికి దొరికిపోయిన పిల్లిలా ఉన్నారు, ఏమైందమ్మగారు అని చెప్పి కావ్య కూడా అంటూ ఉంటే ఇక పెద్దావిడైతే, ఏంటి ఇద్దరు కలిసి ఏదో సిఐడి ఆఫీసర్స్ లాగా నన్ను పట్టుకుని అట్లా నిలదీస్తున్నారు, ఏదో పైగా నా వల్లే అప్పుకి ఉద్యోగం పోయినట్టు వాణ్ణి ఎతకడానికొచ్చి నన్ను పట్టుకుని నేనే తప్పు చేసినట్టు అలా నిలదీస్తున్నారేంట్రా అని చెప్పి ఇక పెద్దావిడైతే వాళ్ళ మీద విరుచుకుపడుతుంది. ఒక్కసారిగా కావ్య, ఇదేంటి అమ్మమ్మగారు ఇంతలా కంగారు పడుతున్నారు, పైగా మా మీదే అరుస్తున్నారు అన్నట్టుగా కావ్య అనుమానంగా చూస్తుంటే ఇక ఇందిరాదేవి అయితే, ఇదో కత్తి అనుమానంగా నన్నే చూస్తుంది, ఆల్రెడీ దీని మనసులో 100 అనుమానాలు, ఇప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏంటి అని రకరకాల ప్రశ్నలతో కూపిలాగుతుంది. అయ్యి బాబోయ్, ఆవేశంలో కోపంలో వీళ్ళకెక్కడ నిజం చెప్పేస్తానో ఏంటో అని చెప్పి పెద్దావిడ భయపడుతూ ఉంటే, నానమ్మా నిన్నే ఇక్కడ మేము నువ్వెందుకొచ్చావని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏదేదో తిక్క ప్రశ్నలతో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావేంటి అని అంటుంటే ఇంకా పెద్దావిడ, అవునరా వచ్చాను, అయితే ఏంటి మరి మీరెందుకొచ్చారు ఇక్కడికి అని అడగడంతో, మేమంటే అప్పుని ఇరికించిన వాడి కోసం వెతుక్కుంటూ వచ్చాం, మరి మీరెందుకు వచ్చినట్టు ఇక్కడికి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారబ్బా అని చెప్పి రాజ్ వెనక్కి తిరిగి వెనక వైపు అన్ని ఇళ్ళ వైపు చూస్తూ ఉంటే ఇక పెద్దావిడతే, రే ఏంట్రా మీరిక్కడికి ఎందుకొచ్చారో, నేను కూడా అందుకే వచ్చాను, మీరు అప్పుని ఇరికించిన వాడి కోసం కష్టపడుతున్నారు కదా, ఏదో మీకు సహాయంగా ఉంటుందని నేను కూడా మరోవైపు వెళ్ళి వెతుకుతున్నాను అని అంటుండగా ఇక రేవతి చాలా భయంగా తలగొక్కుంటూ అక్కడికి వస్తుంది. రేవతిని చూసిన పెద్దావిడ, అమ్మో రేవతిని చూసి ఇప్పుడు రేవతి నన్ను తెలియనట్టు మాట్లాడాలి, అప్పుడే నేను నిజంగానే అప్పు కోసం వచ్చానని వీళ్ళు అనుకుంటారు అని చెప్పి ఇక పెద్దావిడ, ఎవరమ్మా నువ్వు, అయినా ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయితో మీరెందుకు మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఇక రాజ్, తను ఎవరో కాదు మా అక్కే అని చెప్పి రాజ్ చెప్పడంతో ఒక్కసారిగా పెద్దావిడ షాక్ అయిపోతుంది. ఇక రేవతి అయితే, అయ్యో నానమ్మ, రాజ్ నన్ను అక్కలా అని చెప్తున్నాడు, కొంపతీసి మీరు రాజ్కి గతం గుర్తొచ్చిందనుకొని బయటకి నిజం చెప్పేస్తారా ఏంటి అన్నట్టుగా రేవతి చూస్తూ ఉంటే ఇక పెద్దావిడ, ఏంట్రా ఈ అమ్మాయి నీకు అక్క అంటే నీకు అంతా గుర్తుందా అని చెప్పి పెద్దావిడ అడుగుతూ ఉంటే ఒక్కసారిగా రాజ్, అదేంటి నానమ్మ అలా మాట్లాడుతున్నావు, తను నాకు అక్క లాంటిది, అందుకే అక్క అంటున్నాను అని అంటుంటే పక్కనున్న కావ్య, ఇదేంటి ఇలా అడుగుతున్నారు. ఇక కావ్య అయితే, ఇదేంటి అమ్మమ్మగారు రేవతి గారు ఇంతకుముందు తెలుసన్నట్టుగా ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక కావ్య ఆశ్చర్యంగా చూస్తుంటే, అయ్యో అనవసరంగా నోరు జారి గతం గుర్తుందా అని అడిగానేంటి అని చెప్పి ఇక పెద్దావిడ కవర్ చేసుకుంటూ, చూడమ్మా నువ్వు రాజ్కి అక్క అయితే నువ్వు నాకు మనవరాల్లాంటిదానివి,
బావున్నావా తల్లి అని అంటుంటే బావున్నాను నానమ్మా అని చెప్పి ఇక పెద్దావిడతో రేవతి టంగున అమ్మమ్మ అంటుంది. ఒక్కసారిగా ఆ మాట విన్న కావ్య అదేంటి అట్లా పిలుస్తుంది అన్నట్టుగా రేవతి వైపు చూస్తుంది. ఇంకా రాజు కూడా అలానే చూస్తూ ఉంటే ఇక రేవతి అంటే తమ్ముడికి నానమ్మైనప్పుడు నాకు కూడా నానమ్మే కదా, అందుకే అలా పిలిచాను, మీకు ఇష్టం లేకపోతే పిలవను అని చెప్పి రేవతి అంటూ ఉంటే ఆ మాటలకి పెద్దావిడ అయ్యో అదేం లేదమ్మా, నా మనవడు ఎలా పిలిస్తే నువ్వు కూడా అలాగే పిలవచ్చు అని అనుకుంటూ అక్కడి నుంచి పెద్దావిడ వెళ్ళిపోతుంది. ఇక కావ్యరాజులిద్దరూ కూడా ఎట్లా అయినా సరే సీనుని పట్టుకోవాలని ఇక వెతకడానికి బయలుదేరతారు. అలాగే రేవతి కూడా తన భర్తతో సీనుని వెతికి పట్టుకుంటామని చెప్పడంతో వాళ్ళు కూడా ఇంకా బయలుదేరతారు. ఇక ఇది ఇలా ఉండగా యామిని అయితే సీనుని కలవాలని సీను దగ్గరికి బయలుదేరుతుంది. ఇక ఇక్కడ చూస్తే సీను ఆ రౌడీతో ఏంటన్నా అలా చెప్పావు అని అంటుంటే చూడు నేను ఏం చెప్పను, ఇంకాసేపట్లో యామిని మేడం ఇక్కడికి వస్తారు, అంతా ఆవిడే చెప్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక వెనక నుంచి యామిని హాయ్ సీను అని పలకరీయడంతో ఇక సీను వెనక్కి తిరిగి మేడం ఏంటి మేడం, నన్ను కొద్ది రోజులు ఇక్కడ సీక్రెట్గా ఉండమని చెప్పారు, కానీ మా అమ్మగారితో ఇదిగో ఈ అన్న నన్ను కిడ్నాప్ చేశానని చెప్పారు. అసలు ఇక యామినిని చూసి మేడం ఏంటి మేడం, అసలే మా అమ్మకి చాలా భయం, నేనిప్పుడు కిడ్నాప్ అయిన తెలిస్తే మా అమ్మ పరిస్థితి ఎట్లా ఉంటుందో అని చెప్పి ఇక సీను అయితే యామినితో అంటుంటే యామిని కంగారు పడక సీను, ఏం లేదు, ఎలాగో నువ్వు ఆ అప్పు మీద తప్పుడు కేసు పెట్టావు, ఇప్పుడు ఆ అప్పు సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చుంది, తర్వాత ఎక్కడ సాక్ష్యం చెప్పి తనకి మరింత శిక్ష పడేలా చేస్తావని తను నిన్ను కిడ్నాప్ చేసిందని అందరి ముందు ప్రూవ్ చేయడానికి అట్లా చెప్పాను, నువ్వేం కంగారు పడకు అని అంటుంటే మేడం నేనసలు మొదటి నుంచి ఏమీ ఇట్లాంటి పనులు చెయ్యను, మా ఇంట్లో పరిస్థితి బాగోలేక నేనేదో అట్లా చేయాల్సి వచ్చింది, ఇప్పుడు మీరు మా అమ్మగారికి నన్ను కిడ్నాప్ చేశానని చెప్పారు, అక్కడ మా అమ్మ నా కోసం ఎంతలా ఏడుస్తుందో, అసలు మా అమ్మ కోసమే నేను ఈ పని చేశాను, ఆవిడ హార్ట్ ప్రాబ్లం వల్ల నేను ఇష్టం లేకపోయినా ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను, ఎందుకు మేడం అలా చేశారు అని చెప్పి ఇక సీను అయితే యామిని మీద చాలా కోపడుతుంటాడు. యామిని అయితే ఏయ్ నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా, నిన్ను ఆ అప్పుకి శిక్ష పడగానే వదిలేస్తానని ఏంటి నా మీదే కోపడుతున్నావు అని చెప్పి ఇక యామిని అయితే అతని గొంతు పట్టుకుంటుంది. అలాగే అతను కూడా యామిని మీదకి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న మరొకతను సీనుని అక్కడ ఉన్న ఒక కుర్చీలో తాళ్లతో కట్టేస్తాడు. సీను అయితే వదలండి, నన్ను వదలండి, అనవసరంగా మీరు చెప్పిన పని చేశాను, ఇప్పుడక్కడ మా అమ్మ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందో అని చెప్పి సీను గట్టిగట్టిగా హారుస్తుంటే ఇక యామిని రేయ్ నీకు మంచిగా చెప్తే అర్థం కాదా, అయినా నీకు కావలసినంత డబ్బిచ్చాను కదరా, అయినా నువ్వు నా మాట వినకుండా ఇట్లా రెచ్చిపోయావంటే నిజంగానే నిన్ను పైకి పంపించేసి అది కూడా ఆ అప్పునే చేసిందని చెప్తాను అని చెప్పి ఇక యామిని అతన్ని బెదిరిస్తుంది. ఒక్కసారిగా ఆ మాటలు విన్న సీను సైలెంట్ అయిపోతాడు. ఇక ఇది ఇలా ఉండగా కావ్య అయితే తన మనసులో ఎక్కడ వెతికినా సీను కనిపించట్లేదని తనలో తను భయపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అనుకోకుండా యామిని గుర్తొస్తుంది. యామిని గుర్తు రావడంతో కావ్య ఇక వెంటనే రాజ్తో రామ్ గారు నాకు కాస్త అర్జెంటు పనుంది, నేను మీతో తర్వాత మాట్లాడతాను, మీరు మాత్రం ఆ సీను కోసం వెతకండి అని చెప్పడంతో ఇక రాజ్ అదేంటి కళావతి గారు, ఆ సీనుని మనిద్దరం కలిసే కదా వెతకాలనుకున్నాం, మరి మీరేంటిప్పుడు వెళ్ళిపోతున్నారు నన్ను ఒంటరిగా వదిలేసి అని అంటుంటే ఆ మాటలకి ఇక కావ్య అయితే అది కాదు రామ్ గారు, మీరు సీనుని వెతకండి, ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళే పనుంది అని చెప్పి ఇక కావ్య అయితే అక్కడి నుంచి ఆటో తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక రాజైతే రే రామ్గా నువ్వు కళావతి గారిని ఇంప్రెస్ చేయడమేమో కానీ ఆవిడ గారు మాత్రం నీకు దొరకకుండా దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక రాజ్ ఏం చేస్తాం, మేడం గారు చెప్పారుగా ఆ సీనుగాడిని వెతకమని, రే సీనుగా ఎక్కడున్నావురా, దొరికావంటే నా చేతిలో చచ్చూరుకుంటావు అని చెప్పి ఇక రాజ్ అయితే సీనుగాడి గురించి ఆలోచిస్తూ ఇక కార్ తీసుకుని బయలుదేరతాడు. యామిని అయితే తన ఫ్రెండ్కి కాల్ చేసి ఏదో చెప్తుంది. తను సరే కావ్య నేను
ఒక 10 నిమిషాల్లో ఆ నెంబర్ని ట్రేస్ చేసి ఎక్కడున్నారో పట్టుకుంటాను అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంది. తను 10 నిమిషాల్లో కావ్యకి ఫోన్ చేసి ఒక అడ్రస్ చెప్తుంది. అలాగే కావ్య నువ్వు కూడా అక్కడికి వచ్చేయమని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక కావ్య అలాగే ఇక తన ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ అక్కడికైతే వస్తారు. ఒక్కసారిగా లోపల ఉన్న యామిని, సీను ఇక మరొకతన్ని చూసి షాక్ అయిపోతుంది. కావ్య అయితే ఇక యామిని వాళ్ళిద్దరిని చూసి షాక్ అయ్యి మీరేంటిక్కడ అని భయపడుతూ వాళ్ళని అడుగుతూ ఉంటే ఇక కావ్య చాలా ఫాస్ట్గా లోపలికొచ్చి ఏయ్ నువ్వసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నా మీద కోపంతో ఇట్లా అమాయకుల్ని వాడుకోవడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి కావ్య అయితే యామిని మీద విరుచుకుపడుతుంది. యామిని కావ్యతో చూడు, నీ చెల్లెలు ఒంటి మీద ఉన్న యూనిఫామ్తో ఆ రోజు నా మీద రెచ్చిపోయింది, నన్నే కొట్టింది. అట్లాంటి దాన్ని అంత ఈజీగా వదిలేస్తాని ఎలా అనుకుంటున్నావు? ఇప్పుడు సస్పెండ్ అయింది. రేపు ఇదిగో వీడి కిడ్నాప్ అయినోడు చచ్చాడన్న వార్త వస్తుంది. అది కూడా ఆ మర్డర్ కూడా నీ చెల్లెలే చేసిందని ప్రూవ్ చేస్తాను అని ఇక యామిని మాట్లాడుతూ ఉంటే యామిని మాటలకి కావ్య ఏంటి నీ ధైర్యం? దొరికిపోయినా కూడా ఇంకా ఏదేదో చేస్తానని నాతోనే శబదాలు చేస్తున్నావు అని చెప్పి ఇక కావ్య అయితే యామిని పట్టుకోబోతుంటే ఇక యామిని పక్కన ఉన్న మరొక రౌడీకి కళ్ళతో సైగ చేస్తుంది. ఇక అతనైతే కావ్యని వెనక నుంచి తన 2 చేతులు పట్టుకుంటాడు. ఒక్కసారిగా కావ్య రేయ్ వదలరా వదులు, ఈరోజు దీని అంతు చూస్తాను అని చెప్పి కావ్య అయితే అతని మీద రెచ్చిపోతుంది. ఇంకా లోపల నుంచి బయట నుంచి ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చి యువర్ అండర్ అరెస్ట్ అని అరవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ముగ్గురు షాక్ అయిపోతారు. ఇక కావ్య అయితే అదిగో వచ్చేశారు, ఇక నువ్వు తట్టబుట్ట సర్దుకుని నీ అత్తవారింటికి బయలుదేరచ్చు అని చెప్పి ఇక కావ్య చెప్పడంతో ఒక్కసారిగా యామిని భయపడుతూ ఏయ్ ఏంటిదంతా అని అంటుంటే చూడు యామిని, నువ్వు నన్ను ఒకవైపే చూసావు, రెండో వైపు చూడలేదు. నువ్వు కేవలం కావ్య మంచితనాన్ని చూసావు, కావ్యలో మరొక యాంగిల్ని చూడలేదు కదా, ఇప్పుడు చూస్తావులే అని చెప్పి ఇక తన ఫ్రెండ్ యశ్విని పిలిచి యశ్వి ఇదిగో ఇదే నా చెల్లెలు జాబ్ పోవడానికి కారణం అని చెప్పడంతో ఇక తనైతే యామినిని అరెస్ట్ చేయడానికి దగ్గరికి వెళ్తుంది. యామిని దగ్గరకొచ్చారంటే షూట్ చేసేస్తాను, నా గురించి మీకు సరిగా తెలీదు అని చెప్పి ఇక తను పాకెట్లో ఉన్న రివాల్వర్ తీయబోతూ ఉంటే ఒక్కసారిగా ఇక కావ్య అయితే ఆ రివాల్వర్ని కింద పడేస్తుంది. ఇక వెంటనే ఇన్స్పెక్టర్ యామినిని 2 చేతులకి బేడీలు వేసి అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఇక సీనుకి కట్టిన తాళ్ళని విప్పదీయడంతో సీను పైకి లేచి మేడం నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, కానీ మీరీరోజు నన్ను కాపాడ్డానికి వచ్చారు అని అంటుంటే చూడు సీను, నేను చూస్తుంటే చాలా మంచివాళ్లా కనిపిస్తున్నావు, కానీ నువ్వు ఇట్లాంటి తప్పు ఎందుకు చేశావు అని అడగడంతో దానికి సీను మేడం నేను ఈ తప్పు చెయ్యాలని కాదు, ఇంట్లో పరిస్థితుల ప్రభావం వల్ల ఇట్లా చేయవలసి వచ్చింది. మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు, ఆవిడ ఆరోగ్యం కోసం డబ్బు కావాలి, నాకు చూస్తే సరైన ఉద్యోగం లేదు, అందుకే ఇదిగో ఇట్లా ఇష్టం లేకపోయినా తప్పుడు పని చేసి ఇట్లా ఇరుక్కుపోయాను అని చెప్పి ఇక సీను అయితే కావ్యకి క్షమాపణలు చెప్పి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మీ చెల్లెలు ఎట్లాంటి తప్పు చేయలేదని చెప్తానని ఇక సీను కావ్యకి క్షమాపణలు చెప్తాడు. ఇక అలాగే మరుసటి రోజు ఉదయం కోర్టులో అందర్నీ సబ్మిట్ చేస్తారు. ఇక జడ్జి గారైతే అప్పు చేసిన తప్పులని ఒక్కొక్కటిగా ఇక లాయర్తో చెప్పించుకుంటారు. ఇంకా అలాగే అక్కడికి వచ్చిన సిఐడి ఆఫీసర్స్ కూడా జరిగిందంతా ఇంకా చెబుతూ ఉంటారు. అదంతా విన్న తర్వాత ఎస్ఐ ఉద్యోగం చేస్తూ ఒక ప్రభుత్వం మీద ఏ మాత్రం కూడా గౌరవం లేకుండా ఇలా లంచాలు తీసుకుంటావా? నీలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి తప్పు చేసింది ప్రభుత్వం అని చెప్పి జడ్జి గారు అప్పుని చెడమడా తిడుతూ ఉంటారు. ఇక అప్పు అయితే సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటుంటే చూడమ్మా, ఇక నువ్వు చెప్పడానికి ఏం మిగులుంది? నీ మీద ఎంతో నమ్మకంతో నీకొక ఉన్నత ఉద్యోగాన్ని ఇస్తే నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేసి దాని మీదే డబ్బు సంపాదించాలని చూసావు. అంటే నీకు ఉద్యోగం మీద గౌరవం లేదు, దాని మీద డబ్బు సంపాదించుకోవాలన్న ఆలోచన మాత్రమే ఉంది అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే అప్పుకి జీవితంలో
ఆ ఉద్యోగమే లేదన్నట్టుగా సారీ లాయర్ అయితే జడ్జి గారైతే ఇక జీవితంలో ఆ ఉద్యోగమే నీకు లేదు అన్నట్టుగా ఇంకా మాట్లాడుతూ అప్పుకి శిక్ష వేయబోతుంటే ఆగండి అన్న గొంతు వినిపిస్తుంది. ఒక్కసారిగా యశ్వి ఇన్స్పెక్టర్ యామినిని తీసుకుని అక్కడికి రావడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇక నువ్వు అని అంటుంటే అవును సార్, నేను పక్క ఏరియా ఇన్స్పెక్టర్ని, పైగా చాలా సిన్సియర్ పోలీస్ అయిన అప్పు గారి మీద ఇంత పెద్ద కేసు పడ్డం నాకు చాలా బాధగా అనిపించింది. ఇందులో నాకు సంబంధం లేకపోయినా ఈ కేసుని దర్యాప్తు చేశాను. అందులో చాలా నిజాలు బయటపడ్డాయి. ఇందులో అప్పు గారు చేసిన తప్పేమీ లేదు అని అంటుంటే ఇక జడ్జి గారైతే చూడమ్మా, నువ్వేం మాట్లాడాలనుకున్నా బోన్లో నుంచుని మాట్లాడు అని చెప్పడంతో ఇక ఇన్స్పెక్టర్ అయితే బోన్లో నుంచుని సార్, ఇది అప్పు చేసింది కాదు, అప్పుని కావాలని ఇరికిచ్చింది. ఈ కేసుతో అప్పుకి ఎట్లాంటి సంబంధం లేదు. ఇదంతా చేసింది ఇదిగో ఈ అమ్మాయి యామిని అని చెప్పి తను అరెస్ట్ చేసిన యామిని వైపు చూపిస్తుంది. ఒక్కసారిగా యామినిని చూసిన ఆ జడ్జ్ అలాగే అక్కడ ఉన్న లాయర్ అందరూ కూడా షాక్ అవుతారు. ఇక యామిని తరపు లాయర్ అయితే ఇదేంటి ఈవిడ ఇట్లా దొరికిపోయింది వీళ్ళకి అని అనుకుంటూ కంగారు పడుతూ మొహానికి పడుతున్న చెమటల్ని తుడుచుకుంటాడు. ఇక యామిని చేసిన తప్పులన్నింటినీ బయట పెడతాడు. అలాగే కావ్య అయితే సీనుని పట్టుకొని ఇక సీనుని తీసుకొచ్చి బోన్లో నిలబెట్టి సీనుతో అన్ని నిజాలు చెప్పిస్తుంది. ఇక సీను అయితే నన్ను క్షమించండి సార్, ఇంట్లో పరిస్థితుల ప్రభావం వల్ల నా బుద్ధి గడ్డి తిని డబ్బు కోసం ఇదిగో ఇట్లా తప్పుడు కేసుని ఆ మేడం మీద పడేలా చేశాను. ఇదంతా యామిని గారు చెప్పినట్టుగా చేశాం. ఇందులో అప్పు మేడం గారికి ఎట్లాంటి సంబంధం లేదు. ఆవిడ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆవిడ మీద అనవసరంగా లేనిపోని అబండాలు వేసి ఆవిడ ఉద్యోగం పోయేలా చేసింది నేనే అని చెప్పి ఇక సీను అయితే జడ్జి గారిని ప్రాధేయపడుతుంది. ఇక ప్రాధేయపడటంతో జడ్జి గారు కూడా అప్పు ఎట్లాంటి తప్పు చేయలేదని తిరిగి మళ్ళీ అప్పు డ్యూటీలో జాయిన్ అవ్వచ్చని చెప్పి ఇక యామినికి జైలు శిక్షని వేస్తారు. ఇంకా అప్పు అయితే తప్పు చేసిన యామిని చంప చెల్లు మనిపించి తన చేతులతో తనే యామినిని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తుంది. రానున్న ఎపిసోడ్స్లో యామిని చేసిన తప్పులకి రాజ్ యామినికి ఎట్లాంటి శిక్ష వేయబోతున్నాడు, అలాగే రాజ్ తన మనసులో కావ్య మీద ఉన్న ప్రేమని కావ్యకి చెప్తున్నాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?